మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, ఆచార్యదేవతాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః. ఆ ఉమామహేశ్వరులు మమ్ము అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుతున్నాం. అదేవిధంగా తిరువూరు శేషమునీంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఆ మంచి మాట చెప్పుకునే సందర్భంగా ఈ రోజున మన యొక్క పండుగలు, సాంప్రదాయాలు, సనాతన ధర్మము గురించి చెప్పుకుందాం. అంటే ఇప్పుడు వచ్చేటటువంటి పండుగల్లో ప్రప్రథమంగా పెద్ద పండగ, మొదటి పండగ వినాయక చవితి. అంటే వినాయకుడి నుంచే ప్రారంభమవుతుంది. ఆ వినాయక చవితి పండుగ చేయాలంటే ఇది ఎప్పుడూ కూడా భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వస్తుంది. ఈ పండుగ ఈ సంవత్సరము ఆగస్టు నెలలో 27వ తారీఖున వచ్చింది. ఈ పండగకి గ్రామంలో ఉన్నటువంటి వారందరూ, సభ్యులందరూ కూడా కలిసిమెలిసి చేస్తూ ఉంటారు ఈ నవరాత్రులు అనేది. అయితే అందరి ఇళ్లలో కూడా అందరూ చేసుకుంటారు. మరియు ప్రత్యేకించి బయట పందిరేసి ఆ పందిరిలో అందరూ కూడా సామూహికంగా, గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది పెద్దలు కలిసి చేస్తారు. అట్లాగే కొన్ని చోట్ల పిల్లలు కూడా కలిసి చేస్తూ ఉంటారు. అంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని, 10 మంది సహాయ సహకారాలతో చేసే పని ఈ పండగ. అయితే ఈ పండుగ చేయటం వల్ల విశేషము ఫలితాలు ఏంటంటే అందరూ కూడా కమ్యూనిటీగా ఉంటారు, కలిసిమెలిసిపోతారు. అందరూ కార్యక్రమాలు బాధ్యత తీసుకుంటారు. ఆ బాధ్యత ఏ విధంగా ఉండాలనేది ఒకరికొకరికి అవగాహన చేసుకుంటారు. అన్యోన్యత పెరుగుతుంది, స్నేహం పెరుగుతుంది. అందరూ కూడా సదాభిప్రాయంతో ఉంటూ ఉంటారు. ఈ పండుగలు చేసేటప్పుడు పత్రి కావాల్సి వస్తుంది. అంటే పిల్లలందరూ కూడా, పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ పత్రి తేవటానికి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. అంటే అక్కడ వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వెళ్ళి ఆ పత్రిని తెస్తారు. ఈ పత్రి తెలిసినందువల్ల ఆ పత్రి యొక్క పేర్లు, అంటే ఆ చెట్ల యొక్క పేర్లు అంతకుముందు తెలియని వారికి కూడా అవగాహన అవుతుంది. తర్వాత ఆ ఆకుల్లో తిరిగినందువల్ల అవి అన్నీ కూడా 27 రకాలైనటువంటి ఆకులు, మూలికలు, వైద్యానికి సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి, అలాంటి వాటి వల్ల వాళ్ళకి మంచి జరుగుతూ వస్తుంటుంది. అదేవిధంగా వీళ్ళు ఆ కమ్యూనిటీగా పండుగ అంతా కూడా చూస్తున్నందువల్ల ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ సాంప్రదాయమైనటువంటి దుస్తులతోటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఊరేగింపుల్లో పాల్గొంటారు. అదేవిధంగా అందరూ కూడా చాలా సంతోషంగా, ఖర్చు అయినా కూడా ఆనందంగా పెడుతూ ఉంటారు. ఇలాంటిది పండగ ఇంకా వాతావరణ కాలుష్యాన్ని పోగొడుతుంది. ఏ విధంగా పోగొడుతుంది అంటే భూమిలో వ్యవసాయం చేసేవారు మందులు కొడుతుంటారు. అదేవిధంగా ఏట్లో ఆ మందుల యొక్క పర్యవసానంగా కానీ, అంతకుముందు వాతావరణం ఎండల్లో నుంచి వానల్లోకి వాతావరణం వానాకాలం రావడం వల్ల అక్కడ కలిగేటటువంటి కాలుష్యం అంతా కూడా వీళ్ళు కలిపేటటువంటి పత్రి నిమజ్జనం రోజున జరిగేటటువంటి కార్యక్రమాల్లో ఈ పత్రి వల్ల, ఆ విగ్రహాలు చేసేటటువంటి సున్నము వల్ల అంతా కూడా కాలుష్యమైనటువంటి నీరు పవిత్రమవుతుంది. అంటే కాలుష్యం పోయి శుచి అవుతుంది, శుభ్రమవుతుంది. తర్వాత తాగేవారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి పండుగలు అందరూ కూడా చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఇళ్ళల్లో చేసుకున్నా కూడా మళ్ళా బయట పందిళ్ళల్లో బాహాటంగా, గొప్పగా అందరూ ఆనందంగా కలిసిమెలిసి చేస్తారు. కాబట్టి ఈ పండుగ చాలా ముఖ్యమైనది, విశేషమైనది. మన తెలుగు సాంప్రదాయాల్లో గణపతికి ఆది అంటే ఇక ప్రతి పనికి కూడా చదువుల పిల్లలకు కానీ, తర్వాత మన కార్యక్రమాలకు అధిపతి అయినందువల్ల ఆ గణపతి యొక్క కార్యక్రమాన్ని కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా
సహకరించి ఒకరికొకరు చేస్తారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు సాంప్రదాయాన్ని నిలబెడతాయి. కాబట్టి అందరూ చేయాలి, చేయించాలి అనే ఉద్దేశంతో అంతకుముందు తెలిసినా కూడా ఈ విషయాన్ని మళ్ళా పునశ్చరణ చేసుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.